డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా జరుపుతారు? ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఘన వ్యర్థాల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహణ. బాల అకాడమీ పాఠశాలలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమము. నందమూరి నగర్ మరియు వైఎస్ఆర్ నగర్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు. రాయలసీమకు ఉరితాడే బొజ్జ దశరథరామిరెడ్డి. అవుట్ స్టాండింగ్ ఎక్కడ ఉంది చూపించు. ఇదేంటి వ్యక్తిగతంగా అంటే మీరు కోర్టుకు వెళ్ళాలా? డబ్బులు డైరీది వాడుకున్నారని మీకు అలిగేషన్ ఉన్నప్పుడు యూ షుడ్ హావ్ ఫైల్ ఎ కేస్. ఎందుకంటే ఆయన కట్టాడేమో ఎవరు తెలుసు? ప్రదీప్, నీకు కూడా తెలుసు ఆ రోజు జగన్ డైరీలో ఎవడు డబ్బులు వాడుకున్నాడు, ఎవడు డబ్బులు అడిగి తీసుకున్నాడు, నువ్వే సాక్షి. అర్థమైందా? సో నువ్వు ఈడికి వచ్చిన మాట మార్చద్దు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు 5 సంవత్సరాలు నాకు ఇవ్వని నోటీసు డైరెక్ట్ గా. ఇప్పుడు నాకు నోటీస్ ఎందుకు ఇచ్చావు? అది రాసి మన సరే ఇదంతా ఓకే ఫైన్, ఐఎమ్ టేక్ దిస్. నాకు రాసిమ్మన్నాను కదా, ఇదేంటి నాకు ఇచ్చిన నా డీటెయిల్స్ కదా నువ్వు రాసి నాకు, నువ్వు కదా నాకు పంపించినావు. మేము పని పట్ట గివ్ ఇట్ ఇన్ రిటర్న్ అండి. ఎండి గారు, డోంట్ డ్రాగ్ దిస్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను ఇక్కడికి వచ్చినాను బికాస్ యూ హావ్ గివెన్ మీ నోటీస్. నాకు ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటున్నా. ఇట్ విల్ నాట్ టేక్ హార్డ్లీ 1 minute మీరు రాసి ఇవ్వాలంటే. డీటెయిల్స్ ఇచ్చినావు కదా, డీటెయిల్స్ ఇచ్చినావు. ఐ విల్ వెయిట్. ఆయన డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నేను వెయిట్ చేస్తాను. ఏం చేయాలి? గివ్ మీ ఇన్ రిటర్న్. నువ్వు నాకు నోటీసు 5 సంవత్సరాలు నేను సింపుల్ గా అడుగుతున్నాను. నాకు ఇప్పుడు మాటల్లో చెప్పింది రిటర్న్ గా రాసి ఇవ్వమంటున్నా. 5 సంవత్సరాలు నాకు నోటీస్ ఇవ్వని నోటీసు ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చినారు? ఈయన మీరు ఏమనంటే మా నారాయణ రెడ్డి అబ్బా డబ్బులు వాడుకున్నాడనో, లేకపోతే ఆయన ద్వారా జరిగిందనో, ఆయన టైంలో ఇదంతా జరిగిందని చెప్పి పాప పెద్ద మీరు లాగుతున్నారు. బానే ఉంది. ఆయనకు నోటీసులు ఇచ్చినారంట. డబ్బులు కట్టేది, డబ్బులు నేను తీసుకున్నా అంటే నాకు నోటీస్ ఇవ్వాలా? మా గ్రాండ్ ఫాదర్కి ఎందుకు ఇచ్చారు నోటీసు? గత 30 సంవత్సరాల నుంచి ఈ డైరీని ఒక్క మచ్చ కూడా రాకుండా నడిపిన పెద్ద మనిషి మీద మీరు నోటీసులు ఇస్తారా? ఏమన్నా ఏమంటే మిమ్మల్ని అనకూడదు కాబట్టి, ఏ డైరీలో అయితే నువ్వు పనిచేసినావో, జగత్ డైరీలో నువ్వు పనిచేసి నువ్వు జీతం తీసుకొని నువ్వు బాగుపడినావో, అటువంటి డైరీలో మేము అవినీతి చేస్తామని చెప్పి మళ్ళీ నీ ద్వారానే నువ్వు ఇస్తావా? డైరెక్టర్లకి నోటీస్ ఇస్తారు, డైరెక్టర్లు రిప్లై ఇస్తే రిప్లై తీసుకోవడానికి వాళ్ళు తిప్పించుకుంటారా వాళ్ళని? నువ్వేడంటావు సార్ ఆ రోజు మేము తీసుకోమంటాం. నువ్వు ఫోన్ చేసినాకనే తీసుకునేది. ఫస్ట్ అందరిని అడిగినా మీరు తీసుకుంటే ఎవరు తీసుకోకుండా. సరే, ఇదంతా మీతో మాట్లాడి ఇది లేదు కానీ నాకు రిటర్న్ రాసిదంగా అంటే నేను కానీ విఖ్యాతి కానీ డబ్బులు కట్టేది ఉందంటే ప్రతిపక్షంలో మేమున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ చైర్మన్ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక్క నోటీస్ కానీ ఒక్కసారి కూడా డబ్బులు కట్టాలని ఎక్కడ చెప్పని వ్యక్తి ఈ రోజు ఎందుకు మాకు నోటీసులు ఇచ్చాడు? ఫస్ట్ థింగ్. రెండోది, డైరెక్టర్లని మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్టర్ని మీరు సస్పెండ్ చేసుకుంటారో, మా వాళ్ళని ఏం చేస్తారో మీరు బోర్డులో చేసేదానికి మీకు రైట్ ఉంది. కానీ ఆ డైరెక్టర్లు పనిచేసే సొసైటీలని కొన్ని సంవత్సరాల నుంచి ఆ సొసైటీలు ఏర్పడినాయి. ఆ సొసైటీలు మీరు క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నారు? ఆ క్యాన్సిల్ చేయడం వల్ల ఒక్కొక్క సొసైటీలో 700 నుంచి 800 లీటర్లు ప్రతిరోజు వచ్చే రైతులు ఇప్పుడు పాలు ఎక్కడ పోస్తారు?
ఈ రెండు నాకు రిటర్న్ ఎనీ క్లారిఫికేషన్ ప్లీజ్. ఎందుకంటే ఇది ఒక నిమిషం ఎండి గారు, నేను ఒకటి చెప్తాను చూడండి. నేను జస్ట్ 3 పాయింట్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు, 3 పాయింట్స్ అడుగుతున్నా. 3 పాయింట్స్ నాకు రిటర్న్ గా రాసియండి అంతే. నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, వీళ్ళకి ఎందుకు మీరు వీళ్ళని కాకుండా వీళ్ళ సొసైటీని ఎందుకు రద్దు చేస్తున్నారు. 3వ పాయింట్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు కోరం ఉందా లేదా, 10 మంది సంతకాలు పెట్టాల్సి ఉంది, 10 మంది సంతకాలు పెడుతున్నారా లేదా, 9 మందితోనే మీరు క్లోజ్ చేస్తున్నారా, ఈ 3 క్లారిటీ నాకు రిటర్న్ గా రాసియండి చాలు, నేను వెళ్ళిపోతాను. ఐ థింక్ ఐఎమ్ ఆస్కింగ్ వేరే, నేనేమి ఆర్గ్యుమెంట్ చేయట్లేదు, వచ్చి గొడవ పెట్టుకోవడం అనట్లేదు. నాకు రిటర్న్ గా రాసియండి, మేము కోర్టుకు వెళ్తామో అసెంబ్లీలో పెడతానో ఏం చేస్తానో నేను చేసుకుంటాను. నాకు ఆ 3 పాయింట్స్ రిటర్న్ గా రాసియండి, మీ స్టాంప్ కొట్టి మీ సంతకం పెట్టి ఇవ్వండి చాలు. అంటున్నావు, వై యూ వేస్టింగ్ ఎవ్రీవన్స్ టైం? ఎందుకు డిపార్ట్మెంట్ టైం, మా టైం, మీ టైం, వీళ్ళ టైం, వీళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఇవి రిటర్న్ అండి, రాసి ఇచ్చేసేయండి, అయిపోతుంది. ఎంతసేపు వెయిట్ చేయించుకుంటారు? మన పంతం టీవీని నివారించేంత వరకు అవిశ్రాంతంగా నా వంతు కృషి చేస్తాను. అన్ని కాయగూరలు మంచి వైటమిన్స్ ఉంటాయి. తర్వాత ఆకుకూరలు, తర్వాత పండ్లు, చిన్న గుడ్లు, తర్వాత ప్రోటీన్స్, ఇవన్నీ మనము సముద్రంలో ఫైబర్ తీసుకుంటూ ఇవన్నీ సముద్రంలో తీసుకుంటే తగినంత నీరు ఇవన్నీ తీసుకుంటే మనకు మంచి పోషకాలు ఉంటాయి. తర్వాత శరీర డాక్టర్ ఇంద్రియ కూడా బాగుంటాయి. వ్యాధి చేసే అవకాశం చాలా తక్కువ. అందరికీ టీవీ వ్యాధి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇమ్యూనిటీ ఆ వ్యాధిని తక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి మన మంచి బలమైన కావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అలాగే సమర్థంగా ఉంది. ప్రజల్లో టీవీ వ్యాధి చూస్తానే మనకు ఆనందము, మనం ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మద్దతుతో నయమవుతుంది. తప్పకుండా మద్దతు తీసుకునే అనే ఒక సందేశాన్ని వాళ్ళకి వినిపించి ఈ అవగాహన చూపించక మన వంతు మనం ఈ యొక్క మరణాల రేటును తర్వాత టీవీ వ్యాధిని తగ్గించడానికి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ లక్ష్యం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? బరువు తగ్గిన, ఆకలి లేకపోయినా, నీరసంగా ఉంటారు, జ్వరం వస్తుందే, ఈ లక్షణాలు మీరు టీవీ వ్యాధిని గుర్తించుకోండి. ఖచ్చితంగా మీరు వాళ్ళతో అవగాహన ఇచ్చినారంటే కనుక మన వంతు మనం కృషి చేసినట్టే. ఒక జీవితాన్ని కాపాడినామంటే కనుక మనకు అన్ని రకాలుగా సహాయం ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమంలో టీవీ నివారణ కార్యక్రమంలో మీ వంతు కృషి చేసి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. బాల అకాడమీలో ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారి టీం వచ్చి మాధవి గారు, అలాగే దామోదర్ గారు, మహేందర్ గారు, గోపీనాథ్ గారు వచ్చి ఈరోజు మా 10th విద్యార్థుల్లో పరీక్ష అనే భయం అనే భూతాన్ని తరిమి కొట్టారు.
ఈరోజు చిన్నారులందరూ కూడా పరీక్షకి సిద్ధమై పరీక్షను చాలా బాగా రాస్తామనే ఉత్సాహము వాళ్ళలో కల్పించినందుకు ఇంపాక్ట్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వారు చెప్పిన విషయాలలో చిన్నారుల్లో ఉత్తేజం కలిగింది. వారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం, శక్తి వాళ్ళకు కలగడం జరిగింది. సో ఇంత యాక్చువల్లీ ఇంపాక్ట్ అనేది ఒక అద్భుతమైన ఫౌండేషన్. దాన్ని స్టార్ట్ చేసింది మన గంపా నాగేశ్వరరావు గారు, డాక్టర్ గంపా నాగేశ్వరరావు సార్. అండ్ మెయిన్ ఏమంటే ఇప్పుడున్న యువత, మేబీ ఎంప్లాయ్మెంట్ ఆర్ నాన్ ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్, ఎలాంటి వాళ్ళకైనా ఈ పర్టికులర్ స్కిల్స్ అండ్ వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్ జరిగితే వాళ్ళ జీవితాన్ని ఏదైనా సాధించగలుగుతారు. ద మెయిన్ థింగ్ వచ్చి వాళ్ళ ప్రాబ్లం అండ్ అన్నిటికీ భయం. ఈ భయం ఎప్పుడైతే తగ్గుతుందో వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారు. సో అలాంటి దాంట్లోనే వాళ్ళకి అద్భుతమైన స్కూల్ రావడం జరిగింది. ఈ స్కూల్లో ఇక్కడ ఉన్న పిల్లలందరిలో వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ వెరీ గోల్డ్ ఓరియంటెడ్ చిల్డ్రన్. బట్ వాళ్ళలో ఒక మోటివేషన్ ఎప్పుడైతే ఇస్తామో, ఒక ఇన్స్పిరేషన్ ఆఫ్ క్వాలిటీ డెవలప్ చేస్తామో, వాళ్ళ లైఫ్ ఏదైనా సక్సెస్ చేయగలుగుతారు. సో మెయిన్ ఫ్యాక్టర్ ఫియర్. ఆ భయాన్ని ఎప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇందాక మ్యామ్ అన్నట్టుగా ఒక భూతంలా చూస్తున్నారు. ఆ భూతం ఎప్పుడు తొలగిపోతుంది, జీవితం హ్యాపీగా ఉంటుంది. సో దే హ్యావ్ టు ఫేస్ దట్ ఫియర్. ఆ ఫియర్ని ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఒక ఎగ్జామ్స్ అయినా ఎలాంటిదైనా ఒక దాన్ని ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైనా సక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి అలాంటి భయాన్ని నేను తొలగించడానికి ఒక చిన్న ప్రయత్నం. సో థ్యాంక్ యూ గంపా నాగేశ్వర్ సార్ ఫర్ మేకింగ్ అస్ సో ఎలిజిబుల్ టు డూ దిస్ యాక్టివిటీ. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన రవీంద్ర స్కూల్లో, బాలా అకాడమీ రవీంద్ర స్కూల్లో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి కారణం ఆ స్కూల్ కరెస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపాల్ మేడం మాధవలత గారు. అన్ని స్కూల్స్లో కేవలం పరీక్షలు, మార్కులు అనేటటువంటి ఆలోచన చేస్తున్న ఈ కాలంలో పిల్లల్లో కూడా ఎలాంటి భయం లేకుండా అన్ని రకాల సామర్థ్యాలను పెంచాలా అనేటటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగినటువంటి ఈ మేనేజ్మెంటు, అలాగే ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా లక్కీ ఫెలోస్. ఎందుకంటే కేవలం మార్కులు మాత్రమే ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో పిల్లలకు పరీక్షలంటే భయం లేకుండా ఫియర్ని కూడా ఎంజాయ్ చేసేలాగా, అలాగే కలిసిమెలిసి ఎలా చదువుకోవాలి, విద్యార్థుల్లో ఫ్రెండ్స్ ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి అనేటటువంటి ఎన్నో విషయాలను ఎంకరేజ్ చేస్తూ అలాంటి విద్యార్థులను గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మన ప్రిన్సిపాల్ మాధవలత మేడం గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి. అలాగే మేమంతా కూడా విభిన్నమైనటువంటి ప్లేసెస్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే విద్యార్థులు అంటే యువత బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది అనేటటువంటి ఒక దృఢ సంకల్పాన్ని మాకు గంపా నాగేశ్వరరావు గారు కల్పించారు. దాన్ని మేము మా భుజస్కంధాలపైన వేసుకొని మా పనులు మానుకొని కూడా మనం ఇలాంటి ప్రతి స్కూల్కి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వర్తించడానికి కారణం ఖచ్చితంగా ఇక్కడ పాఠశాల, అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, ఆ మేనేజ్మెంట్ సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది. మరి మనమంతా భారతీయులందరూ కూడా ఇలాంటి విద్యార్థులందరినీ కూడా అభివృద్ధిపరచడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ మరి ఒకసారి మేనేజ్మెంట్కు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ చేయాలి. కానీ ఒక్కసారి బ్రీఫ్గా ఎస్డబ్ల్యూపీసీ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనే దాన్ని మొత్తం తెలుసుకొని 1 by 1 పాయింట్ చూస్తున్నాము. ఈవినింగ్ డిపిఓ సార్ వచ్చినప్పుడు దయచేసి మీరు రాసి పెట్టుకోండి. ఏమైతే మేము అడగాల చర్చలో మేము ఏ విధంగా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ మాట్లాడండి ఆ చర్చలో. అయితే అంటే మనం చాలా డిఎల్పిఓ పత్తికొండ సార్ చెప్పారు, మేడం గారు డిఎల్పిఓ కర్నూలు మేడం గారు చెప్పారు. మనకు చాలా హర్డిల్స్ ఉన్నాయి. మనం అనుకుంటాము ఆ హర్డిల్స్ వల్ల మనం సాధించలేకపోయినామా అనుకుంటాం. నిజంగా చూస్తే కనుక ఏదైనా రిపోర్ట్ లో చూస్తే గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్ అనేది కింద ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాము, మనవి వెనుకబడినటువంటి జిల్లాలు కాబట్టి బాగా చేయలేము. ఇంకొకటి మన దగ్గర ఉన్నటువంటి రైతులకు కానీ మన ప్రజలకు కానీ ఆదాయం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మేడం గారు డిఎల్పిఓ మేడం గారు చిత్తూరులో చేసి వచ్చారు. అక్కడ కోస్తా డిస్ట్రిక్ట్స్ లో కూడా గ్రామ పంచాయతీ అందరికీ కూడా ఆదాయం బాగుంటుంది. ఇప్పుడు క్యాపిటల్ రిపోర్ట్ తీసామనుకోండి,
క్యాపిటల్ ద్వారా అయినా దాన్ని మేనేజ్ చేయాలి. ఒక చోట కొన్ని చోట్ల డ్రైన్స్ ఉండవు, కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అక్కడ మనం ఏం చేయాలి, ఇండివిజువల్ సోప్ పిట్స్ కట్టించాలి. ఇండివిజువల్ సోప్ పిట్స్ కట్టించినాక తర్వాత మొత్తం ఇళ్ళ డ్రైన్స్ ఉంటాయి, వచ్చి ఒక చోట మురుగు కావలాగా నీళ్ళన్నీ ఏర్పడి ఉంటాయి. దాన్ని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి, కమ్యూనిటీ సోప్ పిట్స్ అంటే LWM లో ఈ 3 అంశాలు వస్తాయి. ఇది 3వ అంశం LWM. నెక్స్ట్ వచ్చేసి 4వ అంశము విజువల్లీ క్లీన్ విలేజెస్, చూడడానికి చూడ చక్కని గ్రామాలుగా తయారు చేయాలి. అండ్ 5వ అంశం వచ్చేసి లిటర్ ఫ్రీ విలేజెస్ అంటే చెత్త లేని గ్రామ పంచాయతీలుగా మనం తీర్చిదిద్దుకుంటేనే, ఈ 5 అంశాలు పాటిస్తేనే ODF ప్లస్ సస్టైనబిలిటీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, విజువల్లీ క్లీన్ అండ్ నెక్స్ట్ లిటర్ ఫ్రీ, ఈ 5 అంశాలు కొనసాగిస్తేనే ఆ గ్రామ పంచాయతీ మనం ఏమంటాము, ODF ప్లస్ మోడల్ విలేజ్ అంటాము. కాబట్టి దయచేసి ఈ అన్నిటి మీద మనం శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మనకు అసలు ఎవరు కూడా మనం కనీస అవగాహన మనము నేర్చుకుని మనం చేద్దామనేది లేకుండా పోతాం. అంటే నేను అవుట్ ఆఫ్ ఇది కాలంలో పైన 5% నాలెడ్జ్ కూడా లేదు. నేను ఒక PGRS గురించి ఒక ఎంక్వైరీ ఊరికి ఎంక్వైరీ చేశాను. అమ్మా ఏమని షెడ్ బాగుందమ్మా అంటే బాగుంది సార్, పోదాం రామ్మా అని తీసుకపోతే 2 కిలోమీటర్ల కొండ పైన శిథిలావస్థలో ఉంది షెడ్. అది ఫంక్షనాలిటీలో ఉంది. మళ్ళా ఏమబ్బా అంటే ఏం సార్ అప్పుడు ఎవరో కట్టేసినారు అంతే. కొన్ని ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్ గా మనము జిల్లాధికారుల దృష్టికి తీసుకురావాలా. లేకుంటే ఏమంటే అంతా బాగుంది బాగుందని ఎప్పుడో ఒకసారి మనకు ప్రాబ్లం అయింది. కాబట్టి ఈ రోజు మాత్రం SWPC షెడ్ నిర్వహణ గురించి DC మేడం గారు ఇచ్చే ట్రైనింగ్ ని చక్కగా విని, నాకన్నా ముందు అందరూ చాలా చక్కగా చెప్పినారు. భద్రం సార్ అయితే ఈ గ్రామ పంచాయతీ గురించి సీనియర్ కాబట్టి చాలా చక్కగా కూడా చెప్పినారు. ఈ SWPC అనేది ఖచ్చితంగా అందరికీ తెలుసు. మనము ఫంక్షనాలిటీలోకి అయితే తీసుకొస్తున్నాము. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ప్రతి ఒక్కరు కూడా, కలెక్టర్స్ కూడా ఎవరి వీక్ వీసీలో కూడా ఈ ప్రయారిటీ సబ్జెక్ట్ గా దీన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఇక మీదనే జరిగింది గతం గతహ ఏదో జరిగింది, ఇక మీదట అయినా మనము చాలా జాగ్రత్తగా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నట్లు మనం కష్టపడితే గానీ ఈ షెల్స్ అన్ని కూడా ఫంక్షనాలిటీలోకి రావు. మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం మనన చేసుకొని, పొద్దున మనం ఒక షెడ్యూల్ లాగా మనం ఈ రోజు ఏం చేయాలి, మనం ఈ రోజు చేస్తే మన కార్యక్రమం ఈ షెడ్ దగ్గర ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. ఈ ట్రైనింగ్ లో కూడా మీకు అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఎరువు ఎలా తయారు చేయడం, సెగ్రిగేషన్ ఎలా చేయడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకు అందరికీ అన్ని తెలుసు. కానీ మనకి ఏంటంటే రిఫ్రెష్మెంట్ అన్నమాట. మళ్ళీ మన మైండ్ మనం ఇలా చేయాలి అనే దానికోసమని ఈ జిల్లా కేంద్రం పెట్టాల్సిన ట్రైనింగ్ తీసుకొచ్చి కోడుమూరు మండలంలో పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇవి చక్కగా నేర్చుకొని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి పొడి చెత్త తడి చెత్త ఎలా చేసుకోవాలి, ఏం చేయాలనేది కూడా ఇవన్నీ కూడా మనం చేసుకొని ఇక్కడి నుంచి బయటకు మంచి దీని ఉద్దేశంతో మనము బాగా యాక్టివ్ గా వెళ్ళిపోవాలి. మనం పంచాయతీ సెక్రటరీస్ కానీ, యుఆర్డీస్ కానీ, డిఎల్పోస్ కానీ అందరూ కూడా మనం ఈ ట్రైనింగ్ లో ఇంత నేర్చుకున్నాము, ఇదే మోటివ్ తో మన పంచాయతీల్లో కూడా చేస్తామని ఆశిస్తూ మన కర్నూలు జిల్లాకి మంచి పేరు తీసుకొస్తామని, మంచి ఇది మనకు స్వర్ణాంధ్ర అని పెట్టుకున్నాము, స్వర్ణ కర్నూలు గా తీర్చిదిద్దుతామని కూడా మనం దయచేసి ఒక ప్రతిజ్ఞ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి మాత్రం మీరు మైండ్ లో అదే మోటివ్ తో ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మేడం గారికి నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తాను. పంచాయతీలు ఉంటే
వీళ్ళు వస్తున్నారా కలెక్షన్కు? డబ్బాలు పెట్టండి, డబ్బాలు అక్కడ ఏం చేస్తున్నారు అది కంపెనీ అది మీ దగ్గర వాళ్ళు కంపోస్ట్ తయారు చేస్తారు, ఎరువు తయారు చేస్తారు. ఫోన్ వస్తాయమ్మా, చెట్టు జాగ్రత్త అని నేను తెలుసు కాబట్టి ఉన్నాయి చెప్తాను. ఓకే, మీరు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి తీసుకోబోతున్నారా చెప్తాను. ఎట్లా పడిపోయి చెప్పండి, ఒకటే ఇస్తారా? వేరు వేరు ఇవ్వకూడదు కదమ్మా. మీరు కూడా వేరు వేరు ఇవ్వాలి. బట్టలు అన్నము రెండు కలిపి ఇచ్చి ఏమో మీ ఇంటికి వస్తున్నారా? రెండు కలిపేస్తారా? వేరు వేరు కర్రీ ఏం చేస్తావు? అయ్యో కూరలు కట్టేవా? కలుపుతుంది కదా చెప్పింది. విడివిడికి ఏంటమ్మా? మీకు ఏదో తయారు చేస్తాం, మీరు అక్కడ ఇచ్చి కలిపి చేస్తాం సరేనా? నగర్ వైఎస్ఆర్ నగర్ నందుగల హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించిన శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణం నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ నందు నివసిస్తున్న దాదాపు 20,000 మంది ప్రజల కొరకు హిందూ ముస్లిం క్రిస్టియన్ సమాజానికి కేటాయించబడ్డ శ్మశాన వాటిక స్థలాన్ని వార్డు ఇన్ఛార్జి దేరెడ్డి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ఈ ప్రాంతంలో కనీస మౌలిక వసతులు లేక రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు సౌకర్యం లేక, వీధి దీపాలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి చొరవతో నందమూరి నగర్ మరియు వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీని వ్యవస్థను సరిదిద్దేందుకు శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇక్కడి వేలాది ప్రజల కొరకు కేటాయించిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానవాటిక స్థలాన్ని పరిశీలించి గత పాలకులు ఈ స్థలాన్ని కనీసం సర్వే జరిపి సరిహద్దులు కూడా వేయలేని దయనీయ పరిస్థితిలో ఉండిపోయారన్నారు. తద్వారా ఈ ప్రాంతంలో దాదాపు 20,000 మంది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు ఇండ్లలో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని తీసుకుని ఎక్కడో పట్టణంలోని దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితిని చూసి చలించిపోయి ఎన్ఎండి ఫిరోజ్ గారు అక్కడికక్కడే ప్రభుత్వాధికారులకు ఈ సమస్యను తెలియజేసి తక్షణం ఈ శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులకు సమానంగా విభజించి వారికి ప్రహరీ గోడలు నిర్మించి హక్కు పత్రాన్ని అందించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి దృష్టికి తీసుకువచ్చి ఈ సామూహిక శ్మశాన వాటికను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీనిచ్చారు. అదేవిధంగా నందమూరి నగర్ మరియు వైఎస్ఆర్ నగర్ ప్రాంతాన్ని పట్టణానికి తగ్గట్టు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారికి తెలిపారు. చెప్తూనే ఉన్నారు, ఒక్కటి ఏమంటే శ్మశానంది కావాలని ఎప్పటి నుంచో పెండింగ్ ఉందని చెప్పారు. నేను ఒకటే అంటున్నాను, ఎవరన్నా
ఒక 2-3 కంపల్సరీ ఉండాలి దీన్ని ఫాలో అప్ చేయడానికి. ఎందుకంటే మీకు తెలుసు ఏదన్నా గానీ మనం 1కి 100 సార్లు తిరిగితే కూడా పని కావు. ఏమి చెప్పులు అరిగిపోయి కానీ మనం పని చేసే వరకు మనం వదిలిపెట్టకూడదు. అట్లానే నేను కూడా నా దగ్గర కూడా వచ్చండి, నా దగ్గర కూడా 100 సార్లు చెప్పండి, ఖచ్చితంగా ఎక్కడ ఫోన్ చేయాలో అక్కడ చేస్తాను, ఎక్కడ రమ్మంటే ఎక్కడ వస్తాను నేను. కానీ మీ పని మాత్రం చేసి పెడతాను. దానికోసం మీరు ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ మేడం దగ్గర కానీ మీరు వెళ్ళినప్పుడు కూడా చెప్పండి, నేను కూడా చెప్తాను. నేను కావాలంటే కలెక్టర్ మేడం దగ్గర కూడా వస్తాను. ఇంకొకటి ఫస్ట్ మనం ఇది ఏమన్నారంటే నిన్న కమిషనర్ గారు, దీనికి ఇది మనం ప్లేస్ కేటాయించిందని ఒక కంప్లీట్ ఒక చేతిలో ఒక ఇది ఉంటే లెటర్ ఉంటే బాగుంటది. ఇది మీ శ్మశానం అంటే ఇంకా మనకు ఏం అడ్డు ఉండదు. ఇంకా ఇది మనకు ఎలొకేషన్ అని ఒక అలాట్ చేస్తే అయిపోతుంది. దాని తర్వాత అది నెక్స్ట్ ప్రాసెస్. ఫస్ట్ మన ప్రాసెస్ వచ్చేసి లెటర్. అంటే ఇది ఇంతవరకు మనకు ఓరల్లే చెప్తున్నారు, ఇది అదని చూపిస్తున్నారు, కానీ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకే ఇది లేదు. సర్వేర్ కి పిలుద్దాం ఫస్ట్. అంటే నేను దీనికోసం ప్రత్యేక 3 ఎవరన్నా సెలెక్ట్ చేయాలి మీరు. దీనికోసమే ఇంకా పొద్దున్న నుంచి రాత్రి వరకు మీ పని ఏమంటే సర్వేర్ దగ్గర వెళ్ళాలి, అన్న తీసుకురావాలి, అది చేపియాలి. కావాలంటే 1కి 2 సార్లు నా దగ్గర రండి, నేను కూడా ఫోన్ చేస్తాను. ఎక్కడెక్కడ ఆగి ఉందో మళ్ళీ చెప్తే వాళ్ళకి 1 నుంచి 10 సార్లు. ఎందుకంటే మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫీసర్స్ అంటే అంత ఈజీ కాదు. మనం పుష్ చేసే వరకు వాళ్ళు ముందుకెళ్లారు. కంపల్సరీ వెనకాల ఉండి మనం పుష్ చేసి తీసుకురావచ్చే వరకు మన బాధ్యత ఇది. దానికోసం మనం ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మన చేతిలో లెటర్ కావాలి, అలొకేషన్ ఏమంటే ఇది అలాట్ అయిందని మనకి, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. దాని తర్వాత వచ్చేసి కమిషనర్ గారికి లేకపోతే ఎంఆర్ఓ గారికి వచ్చేసి మొత్తం అలాట్ చేసేసి ఎక్కడ నుంచి ఎక్కడికి ఒక దాంట్లో ఆన్లైన్ ఎక్కాలి. ఆన్లైన్ ఎక్కిన తర్వాత అది చాలా ఇంపార్టెంట్, ఆన్లైన్ ఎక్కడం. దాని తర్వాత కలెక్టర్ గారు కూడా ఆమోదం చేయాలా. దాని తర్వాత మనకు దీని తర్వాత అది లాస్ట్ ప్రాసెస్. అది మనం డివైడ్ చేసి మొత్తం బౌండరీ వాల్ కట్టేసి అదంతా లాస్ట్ ప్రాసెస్. ఫస్ట్ మనకు లెటర్ చేతిలో ఉందంటే మనకు ఇది అలాట్ అయిందంటే ఇది మంచిది. ఇది ఇంకొకటి ఇది కూడా అంటే నేను చూశాను, ఇది లోపల నుంచి తీసుకురావాలని అంటున్నారు. సరే ఎట్లన్నా ఇది పబ్లిక్ ప్లేసే కాబట్టి నేను అనుకునే ప్రకారం ఎవరు అబ్జెక్షన్ కూడా చేయరు. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ అలాట్ చేసిందే కాబట్టి. గవర్నమెంట్ అలాట్ చేశారు సార్, రూట్ ఉంది, అది షెల్టర్ క్లోజ్ చేశారు అంతే. మనం 39,70,000 రోడ్ వేస్తుంటాం, అదే రోడ్ నెక్స్ట్ ప్రాసెస్ స్ట్రైట్ వస్తుంది ఉంది గారు. అది నెక్స్ట్ ప్రాసెస్. అది ఫస్ట్ ప్రాసెస్ ఏమంటే ఎవరైనా మీరు 3 ఉండాలి అంటే ఈ సబ్జెక్ట్ కోసమే ఉండాలి, వేరేది ఇంకా ఏం పెట్టుకోకూడదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఫైల్ వేసుకుని తిరగాలి. మనం ఇప్పుడు ఏదన్నా కానీ ఎలక్షన్ లో మనం ఎట్లా తిరుగుదాం ఓట్ల కోసం, మన సబ్జెక్ట్ అన్నప్పుడు కంపల్సరీ తిరగాల్సిందే. మనం పని చేయించుకోవాలంటే 1కి 10 సార్లు తిరగాలి, కంపల్సరీ అలాట్ చేస్తే. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా పనికొస్తుంది. మనం ఇప్పుడు ఇంకా ఎంతకాలం ఉంటాం, కానీ దాని తర్వాత కూడా పనికొచ్చేదే కదా ఇదంతా. ఒకటి పర్మనెంట్ సోర్స్ చేసి వెళ్ళిపోవాలి మనం ఏదన్నా చేస్తే. దానికోసం ఖచ్చితంగా మనం అందరం కలిసి ఖచ్చితంగా చేస్తాను. ఎక్కడన్నా మనకు ప్రాసెస్ లో అయితే కూడా ఫరూక్ గారితో కూడా ఫోన్ చేపిస్తాము. ఎవరన్నా ఎక్కడన్నా ఇది కూడా ఎంత వీలైతే అంత తొందరగా. ఎందుకంటే ఊరికే మనం మాటలు చెప్పి వెళ్ళిపోయడం కదా, ఇది కొంచెం టైం పట్టే ప్రాసెస్ ఇది. ఎందుకంటే మనం చూసాం మొత్తం క్లీనింగ్ చేపియాలా. దాని తర్వాత ఏమంటే ఫస్ట్ అలొకేషన్ కావాలా. అలాట్ అయిన తర్వాత మొత్తం ఒక పెద్ద ప్రాసెస్ ఇదంతా. నేనేమనుకున్నానంటే నేను చూడలేదు, ఓపెన్ గ్రౌండే ఉంది అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చే వరకు నీళ్లు ఉన్నాయి, అది నీళ్ళు ఫిల్అప్ చేయాలా, చాలా పని ఉంది. అదంతా ఇది పని కాదు. మళ్ళీ అది టెండర్ కి వెళ్ళాలా, మళ్ళీ కౌన్సిల్లో పాస్ కావాలా. సరే కౌన్సిల్లో పాస్ అయిపోతుంది, టెండర్ అయిపోతుంది, కానీ ఇదంతా పని వచ్చేసి చాలా పెద్ద పనినే, అంత ఇది కాదు. దాని తర్వాత ఎట్లా మనం డివైడ్ చేయాలా, ఎవరెవరు అంటే ఫ్యూచర్ లో కూడా మనకు ఏం ప్రాబ్లం రాకుండా ఎవరి దారి వాళ్ళది, లేకపోతే అదంతా నెక్స్ట్. అదంతా తర్వాత ఇంజనీర్ వచ్చి ఎట్లా మున్సిపల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళంతా మనకు ప్రాసెస్ చెప్తారు అదంతా. కానీ సరే మనం ఎందుకంటే నందమూరి నగర్, వైఎస్ నగర్ లో నేను అనుకునే ప్రకారం ఇప్పటి వరకు ఎక్కడా లేదనుకుంటా. ఉందా? లేదు. సరే లేదు కాబట్టి, ఎందుకంటే దాదాపు ఇక్కడ జనాభా కూడా వచ్చేసి 10,000 పైన అయిపోతుంది.
10,000 కన్నా ఎక్కువనే ఉన్నాయి. ఎక్కడ ఎవరైనా ఎక్కడన్నా రావాలంటే అల్పూర్ ఖాన్ వెళ్ళాలి. ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఆ సైడ్ ఎక్కడ సార్ చర్చి దగ్గర వెళ్ళాలి. హిందూ సోదరులు అక్కడ వెళ్ళాలి. దూరం అయిపోతుంది. ఖచ్చితంగా మనం కూడా మీరు అందరూ ఒక కలెక్టర్ మేడం కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా మీరందరూ ఇచ్చేస్తే మీరందరూ ఆల్ టోటల్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి మీరందరూ గ్యాదర్ అయ్యి ఒకసారి కలెక్టర్ మేడం కూడా ఇచ్చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా దీని మీద మనం వర్కౌట్ చేద్దాం. అట్లనే ఈ ఇల్లు కూడా చాలా అంతా అంటే ఓన్లీ పెయింట్లు, ఈ పెయింట్లు కన్నా వర్క్ చేసింటే బాగుండేది. దీంట్లో వాటర్ ప్రాబ్లం కానీ అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ ఇదంతా చేసింటే ఈ పార్టీకి అంతా ఆక్యుపై అయిపోయేది. ఎవరికన్నా వీధులకన్నా పనికి వచ్చేది. కానీ ఇంత కన్స్ట్రక్షన్ కట్టి కూడా ఊరికి ఇట్లా పడి ఉండడం చాలా ఇది. సరే చూద్దాం ఇంకా ఎట్లా చేస్తారో ఒక్కసారి నానాన్ని. వెంటనే చాలా బాధాకరమైన విషయం. కర్నూలు నుంచి రాజధాని తరలి వెళ్ళిపోయింది. ఆ రోజు బాధపడ్డాం. సర్లే మన అభివృద్ధి కోసం వెళ్ళే అనుకున్నాం. మళ్ళీ మొన్న కూడా హైకోర్టు కర్నూలుకి ఇస్తామని చెప్పి మాట చెప్పారు. తర్వాత హైకోర్టు కూడా లేదు. లాస్ట్ బెంచ్ కూడా వస్తుందో తెలియదు. ఇంత ఘోరమైన విషయం. కానీ రాయలసీమ ముద్దు బిడ్డలందరూ కూడా సరే కానీ లేకపోలేదని ఇప్పుడు కూడా ఊరుకున్నారు. కానీ ఒక రైతన్న నోటి కాడి నుంచి రైతన్న లేకపోతే యావత్ ఈ దేశం ఈ ప్రపంచమే లేదు. రైతన్న పండించే పంటలు తింటూ రైతన్న పండించేటువంటి ప్రతి విషయంలో కూడా వెన్నుండి ఉండి ప్రోత్సహించాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు రైతుకే మరి కూడును తీసేటువంటి పరిస్థితి, రైతుకే నీటిని దూరం చేసే పరిస్థితి, రైతు అభివృద్ధిలో పాలు పంచుకోలేని పరిస్థితి చూస్తే చాలా దారుణం. ఏ విషయంలోనైనా రాయలసీమ వ్యక్తులు, రాయలసీమ వాసులు, రాయలసీమ రైతు బిడ్డలు ఏ విషయంలోనైనా ఎన్ని పోయినా ఎన్ని జరిగినా ఊరుకున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాయలసీమకు అన్యాయం అనేక రకాలుగా జరుగుతూనే ఉంది. మరి ఇప్పుడు కూడా రాయలసీమలో మరి ముఖ్యంగా కర్నూలులో మరి కృష్ణానది యాజమాన్య బోర్డును పెట్టాలని తీర్మానం చేసి కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంది. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు విజయవాడలో లేదా వైజాగ్ లో పెట్టాలని నిర్ణయం చేస్తున్నారు? ఇది చాలా తప్పు. ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. మీరు రాబోయే రోజుల్లో తొందరగా నిర్ణయం తీసుకొని కృష్ణా యాజమాన్య బోర్డును మరి ఖచ్చితంగా కర్నూలును ఏర్పాటు చేయాలి. ఇది కింద తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తే రాయలసీమ అట్టుడికి వెళ్లేటువంటి పరిస్థితి మీరు చూస్తారు. రాయలసీమ రైతుల యొక్క కన్నెరయ్యేస్తే ఎలా ఉంటుందో మీరు చూడబోతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి. కృష్ణానది యాజమాన్య బోర్డు అనేది రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలి. ఇది కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత కీలకం. ఈ రోజు కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత కీలకమైనది శ్రీశైలం ప్రాజెక్టు. ఈ శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న చోటనే కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో 2021లో కూడా ఒక అఖిలపక్ష సమావేశం విజయవాడలో పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆ రోజు జగన్ రెడ్డి విశాఖపట్నంలో పెట్టాలనుకున్నప్పుడు ఈ రోజు మేము అఖిలపక్ష సమావేశం పెట్టుకుని ఈ రోజు కృష్ణా డెల్టాకు శ్రీశైలంతో అనుబంధం తెగిపోయింది. శ్రీశైలంతో ఏ విధమైన నీటి సంబంధం లేదు కాబట్టి అక్కడ సముద్రంలోకి పోయే చోట ఉన్న కృష్ణా డెల్టాకు ఉన్న విజయవాడలో పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి కృష్ణా డెల్టా రైతాంగము అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి 10వ తారీఖున కలవడం జరిగింది. కృష్ణానది యాజమాన్య బోర్డు శ్రీశైలంలో పెట్టాల్సిన అవసరం ఉంది అని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ సంవత్సరం శ్రీశైలంలోకి 1562 టీమ్స్ నీళ్లు వస్తే 1200 టీమ్స్ నాగార్జున తీసుకెళ్లిపోయి శ్రీశైలాన్ని ఖాళీ చేశారు. అదే కృష్ణానది యాజమాన్య బోర్డు ఉంటే శ్రీశైలంలో MBDL 854 మీద క్యారీ ఓవర్ రిజర్వ్ కూడా ఉండేది. ఇది నిర్వహణ చేయాలి. ఇది చేపట్టకపోవడం వల్ల ఎన్ని నీళ్లు వచ్చినా ఖాళీ చేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నాడు. తాగడానికి కూడా నీళ్లు లేదు. ఇక్కడ కార్యాలయం పెట్టకపోతే మాకు మరణ శాసనం విధించినట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పాం. సిపిఐ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి చెప్పిన తర్వాత 3 రోజుల్లో మేము విజయవాడలో పెడుతున్నాం డిక్లేర్ చేశారంటే అఖిలపక్షం అంటే గౌరవం లేదు, ప్రజాపక్షం అంటే గౌరవం లేదు. నేపథ్యంలో రాజకీయ నాయకులకు అనేక మంది రాజకీయ నాయకులు చర్చ చేస్తుంటే వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ సందర్భంలో మేము 1/1/25వ తారీఖున ఈరోజు ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. కృష్ణానది యాజమాన్య బోర్డు నిర్వహణ చాలా కీలకం. అది శ్రీశైలంలో ఉన్న కర్నూలు జిల్లాలో పెట్టాలని చెప్పి కోరుకుంటూ
దీనికోసం ఈ రోజు విన్నపం చేశాం. మీరు నిర్ణయం 25 లోపల చేయకపోతే 25వ తారీఖున పెద్ద ర్యాలీ చేస్తున్నాం. ఆ ర్యాలీకి కూడా అందరి రాయలసీమ ప్రజాప్రతినిధులకు అందరికీ ఇన్వైట్ చేస్తున్నాం. మీలో ఏమైనా చీము నెత్తులు ఉంటే, ఈ ప్రాంతానికి సేవ చేయాలనుకుంటే మీరు కూడా వచ్చి పాల్గొనండి. మీరు కట్టు బానిసలు, మేము పార్టీ చెప్పినట్టుగానే వింటాం అనుకుంటే బట్టి మీరు రావద్దు. మీరు ఏ కార్యాలయాలు పెట్టాలో పెట్టకూడదు అని కూడా స్పష్టంగా అనౌన్స్ చేసి మీరు ప్రజల ముందు బావుటంగా నిలబడని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రాయలసీమ సమాజం కోసం మీరు బాసరగా నిలబడుతూ శ్రీశైలం ప్రాజెక్టు కింద అనేక భూములు పోగొట్టుకున్నాం. ఈ రోజు పంట ఉన్న ప్రాజెక్టులు కూడా నీళ్లు రాని పరిస్థితి ఉంది. తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో ఆ యాజమాన్య బోర్డుని ఇక్కడ పెట్టి దీన్ని సమీక్షించండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దిశగా మీరు సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పి డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా మీటింగ్ ఎలా జరుపుతారు? ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఘన వ్యర్థాల నిర్వహణపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహణ. బాల అకాడమీ పాఠశాలలో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస కార్యక్రమము. నందమూరి నగర్ మరియు వైఎస్ఆర్ నగర్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించిన జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. కృష్ణానది యాజమాన్య బోర్డు విజయవాడలో ఏర్పాటు రాయలసీమకు ఉరితాడే. బొజ్జ దశరథరామిరెడ్డి.